హైదరాబాద్ నడిబొడ్డున పట్ట పగలు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి గారి ఇంటి మీద మరి వాళ్ళ బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి ఫిరాయించినటువంటి గాంధీ గారు, వారి కొడుకు, వారి వియ్యంకుడు, వారి బంధువులు, అట్లనే కాంగ్రెస్ పార్టీ కొంతమంది గుండాలు వీళ్ళందరూ కలిపి దాడి చేసిన సంఘటన ఇవాళ మీడియా ద్వారా ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా చూసినారు. అయితే ఎవరైతే ఒక ఎమ్మెల్యే మీద, అంటే ఈ రాష్ట్ర చరిత్రలో ఒక ఎమ్మెల్యే ఇంటి మీద ఇంకో ఎమ్మెల్యే డైరెక్ట్గా వచ్చి దాడి చేయడం అనేది ఈ రాష్ట్ర చరిత్రలో ఎక్కడ కూడా జరగలేదు, ఎప్పుడు కూడా జరగలేదు. ఇవాళ ఇటువంటి సంఘటన మరి వాళ్ళ పోలీసులు దగ్గరుండి గాంధీ గారిని నిలువరించలేక, 30 మంది గూండాలను నిలువరించలేక ఇవాళ పోలీసు వారు నిస్సహాయులుగా చూస్తూ ఉన్న పరిస్థితి. ఇదంతా కూడా రేవంత్ రెడ్డి గారి డైరెక్షన్లో నడిచిందనటానికి ఏమాత్రం సందేహం లేదు. మరి ఇవాళ మేమందరం కూడా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలము, మా ముఖ్య నాయకులమందరం కూడా సైబరాబాద్ సిపి ఆఫీసులకు వచ్చి మరి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఏదైతే రాళ్లతోటి, రాడ్లతోటి, కర్రలతోటి ఏదైతే కౌశిక్ రెడ్డి గారి ఇంటి మీద దాడి చేసిన గాంధీ గారు, వారి కొడుకు, వారి వియ్యంకుడు, వారి బంధువులు, కాంగ్రెస్ కొంతమంది గుండాలు వాళ్ళందరి మీద హత్యాయత్నం కేసు పెట్టాలని మేము సిపి గారికి ఫిర్యాదు చేయడం జరిగింది. అట్లనే దగ్గరుండి ఎవరైతే పోలీసు వారు వాళ్ళని నిర్వహించలేకపోయారో, పరోక్షంగా వాళ్లకు సహాయం చేసినారో, ఈ దాడికి సహకరించినారో ఆ పోలీసుల మీద కూడా చర్యలు తీసుకోవాలని కూడా మేము ఫిర్యాదులో పేర్కొన్నాం. మేము ఫిర్యాదు ఇచ్చి గంటన్నర కావస్తున్నది. మేము చెప్పినాం, ఇక్కడ అడిషనల్ సిపి గారు ఉంటే వారికి చెప్పినాం, అయ్యా మా ఈ ఫిర్యాదు మీద తక్షణమే మీరు స్పందించాలి, డీజీపీ గారికి మాట్లాడండి, మరి మీ పై ఆఫీసర్స్ కు మాట్లాడండి, సిపి గారికి మాట్లాడండి, మీరు ఫిర్యాదు మీద చర్యలు తీసుకున్న తర్వాతనే మేము ఇక్కడ నుంచి కదులుతాం సిపి ఆఫీస్ నుంచి అని మేము చెప్పినాం. మరి ఒక దిక్కు అక్కడ ఎవరైతే దాడి చేసినారో గాంధీ గారు కావచ్చు, వారి కుటుంబ సభ్యులు కావచ్చు, కాంగ్రెస్ గుండాలు కావచ్చు, వాళ్ళందరినీ నార్సింగ్ పోలీస్ స్టేషన్లో కూర్చుండబెట్టి రాజమర్యాదలు చేసినారు. వాళ్ళకు సమోసాలు ఇచ్చినారు, టీలు ఇచ్చినారు, బిర్యానీలు ఇచ్చినారు. మరి రాజమర్యాదలు చేసి మేము ఒక పక్కన ఇక్కడ డిమాండ్ చేస్తూనే ఉన్నాం సిపి గారి ఆఫీస్లో వాళ్ళ మీద హత్యా ప్రయత్నం కేసు పెట్టాలి అని చెప్పి మేము డిమాండ్ చేస్తున్న సందర్భంలో మేము ఇక్కడ ఉండగానే ఇవాళ ఇప్పుడే కొద్దిసేపటి కింద మరి గాంధీ గారిని ఎవరైతే దాడి చేసినారో, ఎవరైతే ఈ చర్యకు పాల్పడినారో మరి వారందరినీ కూడా పెట్టి కేసులు పెట్టి బయటకు పంపించినారు అన్న వార్త వచ్చింది. ఇవాళ వాళ్ళందరినీ పోలీస్ స్టేషన్ నుంచి వదిలిపెట్టినారట. మరి చాలా అన్యాయం. ఎవరైతే హత్యా ప్రయత్నం చేసినారో వాళ్ళ మీద కేసులు ఉండవు, వాళ్ళని బయటకు పంపించినారు నార్సింగ్ పోలీస్ స్టేషన్ నుంచి. ఈ సమాజం గమనిస్తా ఉన్నది, తెలంగాణ సమాజం గమనిస్తా ఉన్నది. ఒక ఎమ్మెల్యే మీదనే హత్యా ప్రయత్నం చేసిన వారిని ఇంటికి పంపించేయడం అంటే, ఎలాంటి కేసులు పెట్టకుండా ఇంటికి పంపించడం అంటే, పెట్టి కేసులు పెట్టి పంపించడం అంటే ఇది చాలా దుర్మార్గం. ఇది ఈ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు నియంతలా వ్యవహరిస్తా ఉన్నారు, పోలీసులు ప్రివేల్ చేస్తా ఉన్నారు, పోలీసులు వాళ్ళ డ్యూటీని వాళ్ళు నిర్వర్తించకుండా వాళ్ళని ఆపుతా ఉన్నారు. మరి పోలీసులు కూడా వాళ్ళకు సహకరిస్తా ఉన్నారు కొంతమంది. ఇది చాలా బాధాకరం. అంటే మేము ఎమ్మెల్యేలం, 12 మంది ఎమ్మెల్యేలం, మా అపోజిషన్ లీడర్ కౌన్సిల్లో మోహన్ చార్ గారు కూడా ఇక్కడికి వచ్చినారు, కేబినెట్ ర్యాంక్ అయినది. ఆయన ఇక్కడ ఉండగానే, మేము ఇక్కడ ఉండగానే, మాజీ మంత్రులు ఉన్నారు, ఎమ్మెల్యేలు ఉన్నారు, అందరం మేము వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని మేము ఇక్కడ ఉండగానే వాళ్ళని వదిలిపెట్టడం అనంటే ఇది ఎంత బాధ్యత రాహిత్యము, ఎంత ఇది ప్రజాస్వామ్యాన్ని కూని చేయడము, ఎంత ఇది చట్టాన్ని ఉల్లంఘించడమో మరి సమాజం గమనించాలి. ఇది చాలా అన్యాయం. మేము ఇప్పుడు కూడా చెప్తా ఉన్నాం, వాళ్ళ మీద హత్యాయత్నం కేసు నమోదు చేసేదానిక మేము ఇక్కడ నుంచి కదిలేది లేదు. అట్లనే ఎవరైతే సహకరించినారో ఆ పోలీసుల మీద చర్యలు తీసుకునేదానిక కూడా ఇక్కడ నుంచి మేము కదిలేది లేదు. మేము న్యాయం కోసం ఇక్కడ ఉన్నాం, న్యాయం కావాలని చెప్పి అడుగుతా ఉన్నాం. మేము హైదరాబాద్ ఇమేజ్ని కాపాడాలనే ఉద్దేశంతో మేము వేరే చర్యలకేం పోవట్లేదు. వాళ్ళ ఇంటి మీద వచ్చి దాడి చేసినా హైదరాబాద్ ఇమేజ్ బాగుండాలి, హైదరాబాద్ ఇమేజ్ చెడిపోవద్దు అని చెప్పే ఉద్దేశంతో మేము న్యాయం అడగటానికి మేము సిపి గారి ఆఫీస్కి వస్తే మరి ఇక్కడ మేము ఉండగానే
అక్కడ హత్యా ప్రయత్నం చేసినటువంటి వారందరినీ కూడా నార్సింగి పోలీస్ స్టేషన్ నుంచి వదిలిపెట్టడం అంటే ఇది ఎవరి ఆర్డర్ తోటి జరుగుతా ఉన్నది? ఎవరి ఆర్డర్ ఇచ్చినారు? ఎక్కడి నుంచి వచ్చినాయి ఈ ఆర్డర్స్ అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. పోలీసు వారు కూడా దయచేసి ఇటువంటి మంచిది కాదు, ఇప్పటికైనా మీరు మీ పోలీస్ అధికారులతో మాట్లాడుకొని నిజాన్ని గ్రహించండి. మీడియా పొద్దున్నుంచి చూపిస్తే ఉన్నది, నేను కౌశిక్ రెడ్డి ఇంటి మీదకి పోతా, ఇగో ఇప్పుడు బయలుదేరుతా 12 గంటలకు అని చెప్పి ఛాలెంజ్ చేసి మరి ఆయన నిజాంపేట నుంచి బయలుదేరినాడు. ఆయన అక్కడి నుంచి బయలుదేరిన సందర్భంలో మీడియా మొత్తం ట్రాక్ చేసింది, మొత్తం లైవ్ ఇచ్చింది. ఇగో 15 నిమిషాల్లో పోతాడు, 10 నిమిషాల్లో పోతాడు, 5 నిమిషాల్లో పోతాడు, నేను దాడి చేసుకుంటా పోతాడు అని చెప్పి నేను ట్రాక్ చేసిన. ఇక్కడికి వచ్చి అలా కొడుకు అంటాడు, మేము కౌశిక్ రెడ్డి కడతామని చెప్పి అన్న మాట మాట్లాడతాడు, చంపేస్తామన్న మాట మాట్లాడతాడు. ఇన్ని ఎవిడెన్స్ ఉండగా కూడా వాళ్ళని అవలీలగా వాళ్ళని వదిలేయడం అంటే ఇది ఏం జరుగుతున్నది రాష్ట్రంలో? ఇది ఒక అటవిక పాలన జరుగుతా ఉన్నది. ఇవాళ హత్యా ప్రయత్నం చేసిన వాళ్ళను కూడా హత్య చేసే వాళ్ళను కూడా ఇంటి మీదకి కర్రలతోటి రాళ్లతోటి దాడి చేసిన వాళ్ళను కూడా సాక్షాత్ ఒక ఎమ్మెల్యే ఇంటి మీద దాడి చేసినా కూడా వాళ్ళ మీద చర్యలు తీసుకోకుండా బయటకు వదిలిపెట్టడం అనేది ఇది చాలా సిగ్గుమాలిన చర్య. దీన్ని తీవ్రంగా మేము వ్యతిరేకిస్తా ఉన్నాం. తప్పకుండా వాళ్ళ మీద హత్యాయత్నం కేసు నమోదు చేసి ఎఫ్ఐఆర్ కాపీ మాకు చూపించేదానిక మేము ఇక్కడ నుంచి కదిలేది లేదు అని చెప్పి నేను మీడియా ద్వారా ఈ రాష్ట్ర ప్రజలకు మనం చేస్తా ఉన్నాం. గాంధీ గారు వచ్చి పాడి కౌశిక్ రెడ్డి ఇంటికి వచ్చిండా? పాడి కౌశిక్ రెడ్డి పోయి గాంధీ గారి ఇంటికి పోయిండా? ఎవరి మీద దాడి చేసినారు అంటే ఇంత గాంధీ గారి మీదనే దాడి జరిగిందన్నమాట మాట్లాడుతున్నాడు గాంధీ గారు. ఎవరింటికి వచ్చినారు? 20 కిలోమీటర్ల దూరం నుండి వచ్చి కౌశిక్ రెడ్డి ఇంటికి వచ్చింది గాంధీ. రాళ్లతో కొట్టింది గాంధీ మనుషులు, గాంధీ మొత్తం అద్దాలు వలగొట్టింది గాంధీ మనుషులు కౌశిక్ రెడ్డి ఇంటి మీద. ఈ మీడియా అంతా కూడా చూసింది. ఇంత చూసినా ఇంత చేసినా మళ్ళీ ఇట్లా మరి ఇంత అబద్దాలు ఆడుతూ ఈ ప్రభుత్వం మరి పోలీసులు వాళ్ళకు సపోర్ట్ చేస్తూ ఇంత అన్యాయంగా వ్యవహరించడం మరి సమాజం గమనించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. రేవంత్ రెడ్డి గారిని నిలువరించకపోతే ఆయన ఇంకో పెద్ద నియంతలా తయారవుతా ఉన్నాడు. దయచేసి సభ్య సమాజం గమనించాలి, బుద్ధిజీవులు గమనించాలి, మేధావులారా గమనించండి, మీరు ఈ చర్యని ఖండించండి అని చెప్పి నేను మొత్తం తెలంగాణ సమాజాన్ని కోరుతా ఉన్నా.